ప్రైజ్ రాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మనమైతే అందరం బాగున్నాం. చాలా కష్టకాలంలో, దుఃఖకాలంలో ఉన్నారా? ఈరోజు మంచి శుభవార్త. ఎంత అద్భుతమైన కృప అంటే, శోధన వెనక ఆశీర్వాదము, దుఃఖం వెనుక ఆనందము, ఇంకా నిందల వెనుక దేవుడి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోబోతున్నాం. ఒక మాట, ఈ వాక్యానికంటే ముందు ఒక మాట చెప్పాలి. నన్ను సేవలోకి వచ్చినప్పుడు చాలా ప్రభు పిలిపి విని ఆ దేవుని మాటకు లోబడి మనుషులను పక్కకు పెట్టి దేవుని మాటను విన్నందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ముందు అడుగు వేసినందుకు చాలా మంది నన్ను తిట్టారు. అలాంటి దానివని, ఇలాంటి దానివని, తర్వాత సంఘాలు చీలుస్తావని, తర్వాత ఇంకా నీకేమొచ్చని, వెళ్ళిపోతావా, చచ్చిపోతావా, పారిపోతావా, ఇట్లా ఎన్నో రకాలుగా మాట్లాడారు. కానీ నేనైతే ఒక్క మాట కూడా ఎవ్వరు నన్ను, ఎందుకంటే నన్ను దేవుడు పిలిచాడు. చాలా మంది పాస్టర్లు కూడా స్త్రీ బోధించకూడదని, ఆ స్త్రీ చచ్చిపోతుందని, ఆ ఇంటి వాళ్ళు చచ్చిపోతారని, ఆడదాని బోధింటే నరకానికి వెళ్తారని ఎంతో మంది అంటే అసలు చెప్పలేనని నిందలు నా మీద వేశారు. అయినా ప్రభు ఒక్కటే నాతో చెప్పాడు, పిలిచిన వాడును నేను, నా వైపు మాత్రమే నువ్వు చూడాలి అని చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు అంటే, 2 రోజుల క్రితం దేవుడు నిజంగా నేను ఎక్కడ అవమానపడ్డానో, ఎక్కడ తిలదించుకున్నానో, ఎవరు నన్ను చీ అన్నారు, వారి ముందే దేవుడు అద్భుతముగా నా తలను పైకెత్తాడు. అసలు ఊహించినటువంటి సంఘటన దేవుడు నా జీవితంలో జరిగించాడు. అందరూ కూడా లేచి నాకు వందనాలు చెప్పారు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ. అందుకే నేను ఎప్పుడైనా అంటాను, నాతో ఉన్న వారితో నేను దినమున అన్నాను. చూసారా, మనం ఓర్చుకుంటే, మనం సహిస్తే, మనం తట్టుకుంటే, మనం కూడా మౌనంగా ఉంటే ఎక్కడ తలదించుతాము అక్కడే వెంటనే జరగదు. కాకపోతే ఒకానొక దినమున ప్రజలందరూ చూస్తున్నప్పుడు మరణంలో నుంచి లాజర్ని దేవుడు ప్రజల ముందు ఎలా లేపి అద్భుతం చేశాడో, ఆ ప్రజల ముందే, అంత ప్రజల ముందే నా తల పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కూడా అంతే. కాకపోతే ఓర్చుకోవాలి, తట్టుకోవాలి, జయించాలి. అప్పుడే ప్రభు మనలను ఏం చేస్తాడట? పైకి లేపుతాడు. ఇంకొక మాట, ఎవరైనా మెచ్చుకున్నారు అని మనం ఎప్పటికీ కూడా పొంగిపోవద్దు. ఆ తర్వాత వాళ్ళు బాగా మనల్ని తిడతారు, ఎందుకు లేరమ్మా ఇప్పటికి ఉన్నారు, ముందు ఒక మాట, వెనకొక మాట, ముందు ఒకలాగా ప్రేమిస్తారు, వెనకొకలాగా తిడతారు. ఇదంతా సహజం మనకి ఈ లోకయాత్రలో ఇవన్నీ మనకి చాలా సహజం. కానీ తప్పకుండా దేవుడు మన తలపైకి ఎత్తుతాడు. వాళ్ళు పొగిడిన రోజున పొంగొద్దు, వాళ్ళు తిట్టిన రోజున దుఃఖపడద్దు. ఈ 2 మనం తెలుసుకుంటే అద్భుతమైన కార్యం చేస్తాడు. యోబు గ్రంథము ఈ రోజున 42వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది, చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. దేవునికి స్తోత్రం. చూసారండి, ఏం పోగొట్టుకున్నాడు ఆయన? పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆ గొర్రెలను, గొడ్లను, ఇంకా అన్నిటినీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని ఏమి చేయలేక ఏమన్నాడంటే, దేవా అసలు ఒక బేళ లాంటి నవ్వు, ఒక పక్క నుంచి ఆస్తి పోయిందని, ఒక పక్క నుంచి గొర్రెలు, ఒక పక్క అసలు వార్త మీద ఇంకొక పక్క నుంచి నీ పిల్లలందరూ చనిపోయారని, ఒక్క వార్త మీద వార్త వస్తున్నప్పుడు నిజంగా ఆయన ఎంత కృంగిపోయినా సంతోషమైన మాట ఒకటే చెప్పాడు. ఏంటంటే, నా దేవుడే ఇచ్చి, నిజమే, ఈ ఆస్తులు, ఈ ఐశ్వర్యాలు, ఈ పిల్లలు, ఈ బలం ఎవరివ్వాలి మనకి? నా దేవుడే ఇచ్చాను, నా దేవుడికే తీసుకున్నాను, ఆయనకే మహిమ కలుగును గాక అని చెప్పే లోపే శరీరంలోనికి వ్యాధి సంభవించింది. అది ఎట్లా వచ్చిందో వ్యాధి కూడా అలాగే వచ్చేసింది.
కదండి. అయినా సరే అందరు తిన్నవాళ్ళు, ఆయన్ని ప్రేమించిన వాళ్ళు, ఆయన గనపరిచిన వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తున్నారండి? తిడుతున్నారు. నువ్వేం తప్పు చేసావో. నిజంగా ఈ రోజుల్లో మనల్ని కూడా తిడతారు కదండి. ఏదన్నా జబ్బు వచ్చినప్పుడు, నాకు హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఏం తప్పు చేసిందో, సంఘం తెరవద్దంటే ఆడది పెత్తనం చేసి సంఘం తెరిచింది, అందుకే అలాంటివి అది వచ్చింది. నిజమే, మనుష్యుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. కానీ మనమేంటో, మన నిజాయితీ ఏంటో, మన భక్తి ఏంటో, మన విధేయత ఏంటో అది మనకే తెలియాలి. అందుకే యోబు అదే అన్నాడు, నా దేవుడు సజీవుడు, ఆయన నా విమోచకుడు ఆయన అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఎక్కడ తలదించావో చూడు, యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. నిజంగా మొదటి ఎన్ని ఆశీర్వాదాలతో ఉన్నాడో, మధ్యలో ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడో, ఇంకా మధ్యలో ఎంత నలగొట్టబడ్డాడో, ఎంత మంది వచ్చి ఆయన దూషించారో, ప్రాణ స్నేహితులు కూడా వచ్చి, ఇంటి వారు ఎవరో దాకెందుకండి, ఇంటి వారే భార్య అంది, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్మని. నిజంగా మన ఇంటి వాళ్ళు మనల్ని ఘోరంగా మాట్లాడతారు, అయినా మనం ఏం బాధపడద్దు, ప్రభువే మనకున్నాడు. ఎందుకంటే ఆయనకి మనకు మధ్యవర్తి మన దేవాతి దేవుడైన ప్రభు. అందుకే అన్నాడు, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే చూడండి అధికమైన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అధికమైన ఆశీర్వాదం నీకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ వార్తలు, చెడు వార్తలను వినాల్సిందే. అప్పుడే దేవుడు నిన్ను తలపైకెత్తుతాడు. రెండోది ఏంటో తెలుసా? నీ దుఃఖమును ఆనందంగా మారుస్తాడు. మూడోది, మొదట ఎన్ని పోగొట్టుకున్నావో దానికి రెండంతల ఆస్తి ఐశ్వర్యాలను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీకే ఈ మాట దేవుడు చెబుతున్నాడు. దుఃఖంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, నింద మాట మీద మాట వేస్తున్నారా? తప్పకుండా అద్భుతమైన కార్యం దేవుడు నీ చేతులు చేస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. ఈ దినమున మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను ఓదార్చి, ధైర్యపరిచి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి, సహాయం చేసి ధైర్యంగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.